30 ఏండ్ల రాజకీయ జీవితం. జనతాదళ్ టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీజేపీ. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అనుచితంగా ప్రవర్తించడంలో దిట్ట. కానీ అనూహ్యంగా పదవి దిగిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరాయన? ఎందుకంత అనూహ్యంగా ఆయన రాజకీయ జీవితాన్ని ముగించాల్సి వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జగదీప్ ధన్కడ్ రాజస్థాన్లోని కిటానా అనే విలేజ్లో 1951లో జన్మించిండు. ఆ తర్వాత అక్కడ విద్యాభ్యాసం అంతా ఎల్ఎల్బి అక్కడే కంప్లీట్ చేసిండు. 1990s నుంచి సుప్రీంకోర్టులో లాయర్గా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా 1989లో జనతాదళ్లో చేరిండు. అదే ఇయర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. ఆ ఇయర్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసిండు. 91 వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత జనతాదళ్ గవర్నమెంట్ కూలిపోయింది. 1991లో కాంగ్రెస్లో చేరిండు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలిచిండు. అట్లా కాంగ్రెస్లో 10 ఏళ్ల పాటు రాజకీయాలు చేసిండు. 2003లో మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యిండు. పార్టీలో చాలా కీలకమైన పదవులు అనుభవించిండు. 2019లో ఈయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బెంగాల్ గవర్నర్గా పంపించిండు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్తో రోజు గొడవే. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో గవర్నమెంట్ మీద ఏదో ఒక కామెంట్లు పెట్టేవాడు. ఆల్మోస్ట్ ఒక ప్రతిపక్ష నేతగా వ్యవహరించిండు. దాంతో అక్కడ మమతా గవర్నమెంట్ కూడా ఆయన్ని ఒక నిజమైన ప్రతిపక్ష నాయకుడు అనే బిరుదు కూడా ఇచ్చింది. అంటే గవర్నర్గా ఉండి రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడు. ఆ తర్వాత 2022లో ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయడానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసిండు. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిండు. భారీ మెజారిటీతో ఉపరాష్ట్రపతిగా గెలిచిండు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రాజ్యసభ చైర్మన్గా కూడా ఆయన ప్రతిపక్షాల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించిండు. కాంగ్రెస్ సభ్యులు కానీ ప్రతిపక్ష నేతలు ఎవరైనా లేచి నిలబడి మాట్లాడబోతే వాళ్ళ నోర్లు మూయించేలా మాట్లాడేవాడు. అంతేకాదు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడిండు. 2-3 సార్లు ఆయన అది అవమానంగా ఫీల్ అయ్యి ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. దీని మీద అప్పట్లో ఉపరాష్ట్రపతి అట్లాగే రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కడ్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. కానీ వాటిని లెక్క చేయలేదు. అంతేకాదు సుప్రీంకోర్టు లాయర్గా అయిన సల్మాన్ ఖాన్కి బెయిల్ కూడా ఇప్పించిండు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడిండు అనే ఒక కేసు ఆయన మీద నడుస్తుంది. ఆ టైంలో ఆయనకు బెయిల్ ఇప్పించింది కూడా జగదీప్ ధన్కడే. ఇవన్నీ ఎట్లా ఉన్నా ఆయన కొన్ని రోజులుగా న్యాయ వ్యవస్థ మీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తుండు. ప్రధానంగా కొలీజియం స్వయం ప్రతిపత్తి మీద ఆయన ప్రశ్నించిండు. అంతేకాదు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఇట్లాంటి వాటి మీద కూడా ఎందుకు ఈయన మీద మహాభియోగ తీర్మానం పెట్టకూడదు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. తమిళనాడు గవర్నమెంట్కు పంపిన కొన్ని బిల్లుల్ని రాష్ట్రపతి అట్లనే అట్టిపెట్టడం విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. దాని మీద కూడా జగదీష్ ధన్కడ్ తీవ్రంగా వ్యాఖ్యానాలు చేసిండు. ఇట్లా ప్రతి విషయంలో కూడా దూకుడుగా మాట్లాడే ఆయన అనూహ్యంగా తన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీనికి అనారోగ్యమే కారణం అని చెప్పి ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నప్పటికీ దీన్ని మాత్రం ఎవరు నమ్మట్లేదు. రీజన్ ఏంటంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న స్టార్ట్ అయినాయి. ఆ రోజు ఆయన ఫుల్ యాక్టివ్గా కనిపించిండు. ఎట్లాంటి అనారోగ్య సమస్య ఉన్నట్టు కనపడలేదు. ఆ రోజు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల విషయం మీద కాంగ్రెస్ పార్టీ మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడానికి పర్మిషన్ అడిగింది. దాని మీద చట్టపరంగా ముందుకెళ్తా, తగిన నిర్ణయం తీసుకుంటా, 50 మంది సభ్యులు దీని మీద సంతకం పెడితే దీన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి జగదీష్ ధన్కడ్ చెప్పిండు. ఆ తర్వాత కొన్ని గంటలకే రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు. సో ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీగా మిగిలింది. అయితే ఇక్కడ 2-3 రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అదొకటి ఏంటంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా చేసి ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ట్రై చేస్తుంది. అందుకే ఇమీడియట్గా జగదీష్ ధన్కడ్తో రాజీనామా చేయించింది అని చెప్పి కొద్దిమంది అంటుంటే, లేదు న్యాయ వ్యవస్థ మీద అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్తా అనడం వల్లనే ఈయన రాజీనామా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇంకొద్దిమంది అంటున్నారు. ఏదేమైనా చాలా వివాదాస్పదంగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించిన ఒక వ్యక్తి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో ఆయన వివాదాస్పదంగా చేసిన వ్యాఖ్యలే ఆయన ఇప్పుడు పదవికి దూరం అయ్యేలా చేసినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.